యాక్ట్ వీక్షకులు ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్. ప్రతినిత్యం ప్రజా సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చే యాక్టివ్ కథనాల్లో భాగంగా పబ్లిక్ డిమాండ్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అటు అధికారుల దృష్టికి, అదేవిధంగా ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం యాక్టివ్ చేస్తుంది. ఎన్నో సరికొత్త కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ, అదేవిధంగా ప్రజల యొక్క అభిమతాలని ప్రభుత్వానికి తెలియజేసే ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఆటో కార్మికులు, ఆటో ఓనర్లు పడుతున్న కష్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూపించే ప్రయత్నం ఈ వారం పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో చేపట్టబోతున్నాం. ఏదైతే ప్రస్తుతం ఆటో ఓనర్లు ఎవరైతే ఉన్నారో యజమానులు, ఆటో యజమానులకి 10,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన విషయం విదితమే. అయితే దీన్ని స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఎందరో లక్షలాది కార్మికులు, ఆటో కార్మికులు ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు. అంటే డ్రైవర్లు అయితేనేమి, ఇంకెవరైనా సరే. అయితే ఒక్క యజమానులకు మాత్రమే 10,000 రూపాయలు ఇవ్వటం ఇబ్బందికరంగా ఉందని, తమకు కూడా న్యాయం చేయాలని ఇప్పుడు ప్రస్తుతం ఆటో కార్మికులంతా గళమెత్తుతున్న పరిస్థితి ఉంది. వారి యొక్క బాధను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నేనున్నాను, నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి మాట ఆయన నెరవేర్చుకున్నారు. ఏదైతే ఆటో యజమానులకు వారి కష్టాలు తొలగించేందుకు ప్రతి ఏడాది 10,000 రూపాయలు ఇస్తానన్న మాటను వాహన మిత్ర ద్వారా చెల్లించుకున్నారు. గత ఏడాది 10,000 ఇచ్చిన పరిస్థితుంది. సుమారు 2,50,000 పైచిలుకు మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ నగరంలోనూ 25,000 మందికి ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఏడాది కూడా 10,000 రూపాయలు ఇస్తానన్న తన హామీను ముఖ్యమంత్రి నెరవేర్చుకున్నారు. కానీ లాక్డౌన్లో అనేక సమస్యలు, కరోనా వ్యాప్తి కారణంగా ఆటోలు తోలుకోలేక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏదైతే ఆటో యజమానుల దగ్గర ఆటోలను తీసుకుని తమ కడుపుని, అదేవిధంగా కుటుంబ భారాన్ని మోసుకువెళ్ళే కార్మికులు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎటువంటి ఉపాధి లేదని, గత 3 నెలల సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డామని, తమను కూడా ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాలని అడుగుతున్న పరిస్థితి. దీని మీద ఆటో సంఘాల నాయకులు ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించారు, ముఖ్యమంత్రికి విన్నవించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు వాళ్ళకి న్యాయం చేయాలని సర్వత్రా గళం ఎత్తున పరిస్థితి. ప్రస్తుతం విజయవాడలోని ఆటో సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళతో మనం ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళ యొక్క బాధల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో ఆటో యజమానులు ఉన్నారు, ఆటో కార్మికులు ఉన్నారు. వారి యొక్క బాధను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? కరోనా సంబంధించి లాక్డౌన్ జరిగింది. ఈ లాక్డౌన్లో గత 3 నెలలుగా మీరెన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటో చెప్పండి. ఈ కరోనా వల్ల ఆర్థికంగా చిన్న భిన్నమైనటువంటి రంగం, ప్రజలు, కార్మిక వర్గం ఎలా ఉన్నారంటే ప్రధానంగా ఆటో కార్మికులే. ఎందుకంటే ఈ రోజున ఆటో కార్మికులు అందరూ కూడా తమ ఉన్నటువంటి ఆటోలకు సంబంధించి ఏదో ఒక ఫైనాన్స్ రూపంలో తప్ప అప్పులు ఉన్నాయి తప్ప అప్పు లేనటువంటి పరిస్థితి అయితే లేదు. 100కి 99% మంది అద్దెలలో ఉన్నటువంటి పరిస్థితి. ఆటోలకి అద్దెలు కట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది, రెంట్ తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆటో ఫైనాన్స్ ఉండి ఫైనాన్స్ కట్టుకొని వస్తువులు తినకో చేసినటువంటి అప్పులు కట్టుకునే దానికోసం ఫైనాన్స్ కట్టుకోవడం, ఇంటి అద్దెలు కట్టుకోవడం, కరెంటు బిల్లు కట్టుకోవడం, కేబుల్ బిల్లు కట్టుకోవడం, తన భార్య పిల్లల్ని పోషించేదానికి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి మా పరిస్థితిలో మా బతుకుబండి మొత్తం కూడా కుదేలైపోయే పరిస్థితి ఉన్నది. అనేక మీ రిప్రజెంట్లు ఇచ్చున్నాం. ప్రెస్సెల్ ఆట కార్మిక సంఘం ఐఎఫ్టీగా ఈ కరోనాని, లాక్డౌన్ని కూడా ఆలోచన చేయకుండా, రోగాలు వస్తాయని కూడా చూడకుండా మా కార్మికుల యొక్క ఆకలి బాధలు, ఆవేదనల్ని అర్థం చేసుకొని అనేక రిఫర్జెంట్లు ప్రభుత్వానికి మెయిల్లు, ఫ్యాక్స్ ద్వారా అనేకమైనటువంటి రిఫర్జెంట్లు ఇచ్చినటువంటి సందర్భంలో
కనీసం గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే 2019 ముందు అధికారంలోకి వచ్చి రాకముందు వాహన మిత్ర అనేటువంటి పథకం పెట్టి కేవలం ఓనర్ అండ్ కమ్ డ్రైవరే, అంటే తన పేరు మీదే లైసెన్స్ ఉండి తన పేరు మీదే సీ బుక్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే 10,000 రూపాయలు ఇస్తారన్నారు. ఎందుకు అంటే అది కూడా ఆయన పాదయాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో కార్మికులు కలిసే క్రమంలో ఇన్సూరెన్స్ మాకు తలకు మించినటువంటి భారం అవుతూ ఉంది, దానివల్ల ఇన్సూరెన్స్ మేము కట్టలేకపోతా ఉన్నాం, ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఏదైనా జరగకూడదని జరిగితే రోడ్డు మీద నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులతో పాటుగా నన్ను నమ్ముకొని ఎక్కినటువంటి ప్రయాణికులు కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు, చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి, మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆటో కార్మికులు విన్నవించుకుంటే ఆనాడు హామీ ఇవ్వటం జరిగింది. అది 2019 అక్టోబర్లో ప్రతి ఒక్క ఓనర్ కమ్ డ్రైవర్కి 10,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు లాక్డౌన్ వల్ల పూర్తిగా మేము ఇంటికే పరిమితం అయిపోయాం, తింటాకి తిండి లేదు, పస్తులు ఉంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం ఒక 1,000 రూపాయలు మాత్రం ఇచ్చున్నారు. మాకు సాలీసాలాంటి పరిస్థితి, చాలామంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మాకు ఇచ్చిన వాహన మిత్ర 2వ విడత ఇచ్చేది ఏదైతే ఉందో ముందుగానే ఇవ్వండి, పోనీ మాకు అది కొంత ఉపయోగపడి ఉంటుంది, ఉపశమనంగా ఉంటుంది, మేము బతకడానికి తినడానికి ఉంటుందని చెప్పేసి అని అనేక రిప్రజెంట్లు మేము ఇచ్చాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్నున్న పరిస్థితి ఏదైతే ఉందో, నిన్న ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో యజమానులందరికీ కూడా 10,000 చొప్పున అకౌంట్లోకి తిన్నగా ఆయన ఇవ్వటం జరిగింది. అయితే మరి ఇప్పుడు నిన్న మీరు కూడా వెళ్ళారు, మాట్లాడారు అధికారులతోనూ, మొత్తం అందరితో, ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. ఏంటి పరిస్థితి అంటే మీరు కోరేది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? అంటే ఇప్పుడు ఆయన హామీని నిలబెట్టుకున్నారు, అయినా కానీ మీరు కోరేది ఏంటి అసలు? ఏదైతే మేము విన్నవించుకున్నామో, వినతిపత్రాలు ఇచ్చుకున్నామో, మీడియా ద్వారా చెప్పుకున్నామో, ప్రభుత్వం మా యందు దయించి పేదవారైనటువంటి ఆటో కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి ఉన్న పలంగా ఆలోచన చేసి ఏదైతే వాహన మిత్ర 2020 అక్టోబర్లో ఇవ్వాల్సినటువంటి దాన్ని 6 నెలలకు ముందుకు ఇద్దాం, వీళ్ళు కొంత ఉపశమనం కలుగుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే జూన్ 4వ తారీఖున ఇస్తారని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. సీఎం గారికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి మేము చెప్పుకుంటాం, ఎందుకంటే మీ పేదవాళ్ళం మేము. ఆ పక్షంలో నిన్న సీఎం గారు కూడా చెప్పాం, సార్ మీ ఇచ్చిన హామీ ప్రకారంగా మా కోరిక మేరకు మీరు ముందుకు ఇవ్వడం ద్వారా మా కుటుంబాలు కొంత ఉపశమనం కలిగింది, కొంత తినడానికి 4 గింజలు దొరికినాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నేను ఓనర్ కమ్ డ్రైవర్ని, నాకు 10,000 రూపాయలు ఇచ్చారు, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి 1000 మిగిలితే ఫిట్నెస్ ఫోను నాకు మిగులుతున్నాయి. కానీ నాతో పాటుగా నా పక్కన ఉన్నటువంటి డ్రైవర్కి ఏ విధమైనటువంటి సాయం లేదు. ఈ ఇల్లు గురించి కూడా మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి అని అసలు ఇది 400 కోట్ల రూపాయలు మీరు కేటాయించి 2,56,000 చిల్లర మాకు ఇచ్చారు. ఇట్లా కాకుండా మాకంటూ ఒక సంక్షేమ బోర్డు, రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కేవలం ఓనరే కాకుండా డ్రైవర్లు కూడా లక్షలాది మంది ఉన్నారు, ఉపాధి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఇట్లాంటి విపత్తు వచ్చినటువంటి సందర్భాలు అని చెప్పేసి సీఎం గారికి చెప్పాం. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆల్రెడీ సీఎం గారి మనసులో కూడా అది ఉంది, మాకు కొంత సమాచారం నిన్న కూడా చెప్పడం జరిగింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వాలు ఎవరు అధికారులు ఉన్నా ఎవరు అధికారులు లేకపోయినా సంక్షేమ బోర్డు పర్మనెంట్గా ఉంటుంది. దాని ద్వారా ఆ కార్మిక వర్గానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేదానికి సంక్షేమ బోర్డు ద్వారా మాత్రం అవకాశం ఉంటుంది. దానికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది. అవసరమైతే మేము కూడా గతంలో సెస్ కట్టున్నాం. ఈ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రోడ్ ట్యాక్సీ మాఫీ చేయడం వల్ల సెస్ తీశారు. ఇప్పటికీ లారీ ద్వారా 1,500 రూపాయలు సెస్ వసూలు చేస్తున్నారు. మేము కూడా 10వ పరకం సెస్ వసూలు వేయండి, మా మీద కూడా వేయండి. మా రవాణా రంగ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ద్వారా మీరు ఫలాలు అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఆటో కార్మికులందరి పక్షాన మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. మనతో మరికొందరు ఉన్నారు, ఆటో కార్మికులు మరికొందరు ఉన్నారు. వాళ్ళ యొక్క బాధలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఆటో ఉందా? అదేవిధంగా మీరు లోన్ ద్వారా పే చేసే ఈఎంఐలు ఏమైనా కడుతున్నారు ప్రస్తుతం? కడుతున్నానండి. ఆటో ద్వారా నేను ఈఎంఐ కడుతున్నాను, ఆటోలకే కడుతున్నాను నేను.
కాకపోతే మారిటోరియం విధించింది ప్రభుత్వం 6 మాసాలు విధించింది. కానీ ఆటో వాళ్ళకి ఏ రకంగా ఈ మారిటోరియం తీసుకోవాలో తెలియదు, వీళ్ళకి మాకు తెలియదు. తెలియక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రైవేట్ ఫైనాన్సర్లు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు ప్రజెంట్. అవి మేము ఎలా కట్టాలో మాకు అర్థం కావట్లేదు. తినడానికి తిండి లేక 3 మాసాలు మేము చాలా పస్తులతో పడుకొని ఉన్నాము. రేషన్ ఇచ్చేది మనిషికి 5 కేజీలు బియ్యం ఇస్తే అది మేము ఏ రకంగా తినాలి? మాకు ఇంకొక ఆధారం అయితే లేదు. బండి తీస్తేనే మాకు ఆధారం. రోడ్డు మీదకి వెళ్తేనే మాకు రూపాయి సంపాదించేది. 3 మాసాలుగా మేము బండి తీయక నానా కష్టాలు పడుతున్నాం. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. మేము 22 సంవత్సరాలుగా ఆటో తోలుతున్నాను నేను. కాదండి, ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మాత్రం అది వాన్ రకం డ్రైవర్ని గుర్తించి 10,000 రూపాయలు వేసింది. చాలా మంది కార్మికులు ఈ కరోనా దెబ్బకి ఆత్మహత్యలకి చాలామంది పాల్గొంటారు. ఇప్పుడు ఈ మారిటోరియం వలన ఇవ్వట్లేదు మాకు. ఈ అప్పులు మమ్మల్ని ఎవరో ఒకరు ఆదుకోవాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము మా పరంగా మేము కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఆటో కార్మికుడా లేకపోతే సొంత ఆటో ఉందా? నా పేరు రఘునాథ్ అండి. నేను అద్దెకి వేసుకుంటాను బండి, ఓనర్ దగ్గర అద్దెకి వేసుకుంటాను. నాకు ఈ 3 నెలల కాలంలో ఆటో తీయడానికి అసలు లేదండి. ఓనర్లు కూడా ఇవ్వలేదు. ఇద్దామన్నా 2 రోజులు 3 రోజులు తిరిగాను. కేసు రాశారు. కేసు రాస్తే ఇబ్బంది పడుతున్నా అని చెప్పి ఎందుకులే అని చెప్పి ఓనర్ కూడా బండి తీసుకున్నాడు. నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడతావు ఎందుకు, జాగ్రత్తగా ఉండు, ఈ 3 నెలల టైం లేదని చెప్పి మా ఓనరు నాకు సాయం చేశాడు. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? నా చిట్నారండి, నా చిట్నారు సార్. మా ఓనర్ నాకు సాయం చేశాడు. ఆయనకున్న దాంట్లో నాకు 2 కేజీలు 5 కేజీలు బియ్యం అలా ఇచ్చాడు సార్. అందులోనే అలా గడిపాం. రేషన్ కార్డు ఉంది కానీ ఏం ప్రయోజనం సార్? బియ్యం ఇచ్చారు. బియ్యం వస్తే సరిపోద్దా? దానికి కూరగాయలు ఉండాలి, అన్నీ ఉండాలి. 1000 రూపాయలు ఇచ్చారు, ఒక్క నెల ఇచ్చారు. ఒక్క నెలకు 1000 రూపాయలు సరిపోద్ది సార్? ఎక్కడ సరిపోద్ది 1000 రూపాయలు? మీరు ఎక్కడ ఉండేది? అంటే చిట్నగర్ కొండ మీద ఉంటారా కింద? కొండ మీద సార్. కొండ మీద. అయితే రాజకీయ పార్టీల నాయకులు ఈ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ కూరగాయలని నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారా? మీరు అందుకోలేదా? ఎందుకు సార్? కరోనా భయం వల్ల ఎవరు ఏది తెస్తే ఏమొస్తుందో చిన్నపిల్లలు ఉన్నారు సార్ ఇంట్లో. ఏం తీసుకుంటే ఏ రోగాలు వస్తాయని భయం. అందుకని ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నప్పుడు తిందాం, లేనప్పుడు మానేద్దాం, ఏమీ తీసుకోవద్దు. ఉన్న దాంట్లో తిందాం, పచ్చడి మెతుకులు తిందాం అన్న టైప్లో ఈ 3 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఈ వాహన మిత్ర ఇచ్చి వాండర్లకే ఇచ్చారు. మాలాంటి డ్రైవర్ల పరిస్థితి ఏంటి సార్? కొద్దిగా ఇది కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ వారు వాళ్ళని డ్రైవర్లు కూడా ఏదో ఒక విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీకు సొంత ఆటో ఉంది కదా, మీరు పొందారు కదా, ఈ వాహన మిత్ర ద్వారా పొందారు కదా, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? కేవలం నేను ఆ రోజు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాహన మిత్ర 10,000 రూపాయలు ఓనర్ కమ్ డ్రైవర్కి వేసాడో ఇది సరైన విధానం కాదని చెప్పి ఆ రోజే నేను సమ్మలపల్లి కళాక్షేత్రంలో సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది. ప్రధానమైనది ఏంటంటే ఆటో డ్రైవర్ లైసెన్స్ ఎత్తుకుంది వివిధ రంగాలైన కేసుల్లో కట్టుకొని రెవెన్యూలు చేయించుకుంటూ ఇన్ని జరుపుకొని డ్రైవర్ మీద భారం పడేటప్పుడు కనీసం ఆ డ్రైవర్ గురించి ఆలోచించలేని ప్రభుత్వాలు ఈరోజు అలాగ ఉన్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఓటు బ్యాంకింగ్ కోసం అనేక స్కీములు పెడుతున్నారు, ఇస్తున్నారు, కాదని మేము అనట్లేదు. ఈరోజు వార్డుల్లోనూ ఇస్తున్నారంటే, కూరగాయలు ఇస్తున్నారంటే వాళ్ళ ఓట్ల కోసం కార్పొరేషన్కి ఎలక్షన్లు నిలబడుతున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. తీసుకోలేదని మేమేమీ చెప్పట్లా. కానీ ఇదే ఇప్పటికైనా సరే డ్రైవర్లు కానీ ఇది కంపల్సరీగా ఇప్పటికైనా సరే రేపు విడతలోనైనా సరే డ్రైవర్లు తీసుకోవాలా, వాళ్ళ లైసెన్సు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందా లేదా చూసి దానికి ఎలిజిబిలిటీ చేయాలనేది రాష్ట్ర గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సొంత ఆటో ఉంది మీకు, వాహనమిత్ర డబ్బులు పడినాయి, అయినా కానీ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఎటువంటి సమస్యలు మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు?
మన ఆటో కార్మికులందరికీ మా ఆడవాళ్ళందరికీ డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసినట్టే మన ఆటో కార్మికులను కూడా గ్రూపుల కింద ఏర్పాటు చేసి మా ఆటోలనే వాళ్ళు ఇదిగా తీసుకొని మా అందరికీ 0% లోన్లు ఇవ్వాలి. ఈ కష్టకాలంలో మేము అందరం కిస్తీలు కట్టుకునే పరిస్థితుల్లో లేవు. మారటోరియం ఇచ్చారు కానీ వాటి మీద వడ్డీలు కూడా భయంగా ఇస్తున్నారు. ఆ వడ్డీల మీద ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఈరోజు ఫైనాన్సర్లు ఆగట్లేదు మా మీద, మొదలుపెట్టారు. అప్పుడే ఫోన్లు చేసి మీద పడుతున్నారు. కాబట్టి మా అందరికీ 0% లోన్లు ఇప్పించి మా ఆటోలని హామీగా పెట్టుకొని మాకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించాలి. మా కార్మికులందరికీ వైద్యం పట్ల కానీ చదువు పట్ల కానీ మిగతా అన్ని చోట మాకు ఆ మౌలిక వసతులు లభిస్తాయని మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. ఆ ఏర్పాటు చేయాల్సిందిగా మేము సీఎం జగన్ గారిని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈ సమస్యల వలయం ఎలా ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల ద్వారా మొత్తం తొలి విడత, అదేవిధంగా రెండో విడత అట్లా వరుసగా ప్రభుత్వం రేషన్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఎందుకు సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, మీకు రేషన్ కార్డు లేదా? అంటే రేషన్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం పలు మందికి అంటే పేదలందరికీ రేషన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి, ఇంటింటికి పంపిణీ చేస్తున్న పరిస్థితి. మీకు అందలేదా? మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి. సమస్యలు ఉన్నాయండి. ఏదైతే కరోనా రాకముందు వైఎస్ఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు అనేది కొన్ని రద్దు చేయడం జరిగిందండి. కారణాలు ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, రెండోది ఐటీ పాన్ కార్డు పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేశారని. మా యొక్క సమస్య ఏంటి అంటే ఈ రిటర్న్స్ వేయటం ఎందుకు జరిగింది అంటే మేము డైరెక్ట్గా వెళ్తే ఏ బ్యాంక్కి కూడా మాకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఏదైనా ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటే 40 గజాలు 50 గజాల్లో ఉన్నప్పుడు బ్యాంకీకి ఐటీ రిటర్న్స్ వేస్తే కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదన్న కారణంగా బ్యాంకులు లోన్ ఇవ్వకపోబట్టి మేము ఐటీ రిటర్న్స్ వేయటం ద్వారాగా మేము ఇవాళ నష్టపోయాము. దయచేసి ఈ యొక్క రేషన్ కార్డుల్ని మళ్ళీ మొత్తం పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మారిటోరియం సంబంధించి ఎటువంటి తీసుకోవద్దు, ఈఎంఐలు ఇవి కూడా తీసుకోవద్దు, కార్మికుల దారి నుంచి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది అసలు? ఫైనాన్స్ కంపెనీలు మీ దారి నుంచి తీసుకున్నాయా, లేకపోతే మారిటోరియం సంబంధించి ఆగినాయా? అంటే కొన్ని నెలలు ఏదైతే లాక్డౌన్ కాలం ఏదైతే ఉందో నిలిపివేసినాయా లేదా? కొంతమంది అయితే ఫోన్లు చేయడం జరుగుతుంది, కొంతమందికి అయితే అడగకుండా మామూలుగానే ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన విధంగా రవాణా శాఖ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలను కూడా కోరటం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు అయితే రవాణా శాఖ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా రవాణా శాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఈఎస్ఐ పిఎఫ్ మెరుగైన వైద్యం అందిద్దని ఈ ప్రభుత్వం అయినా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మారిటోరియం నడుస్తుంది అంటే వద్దు, ప్రస్తుతం ఇప్పుడు పనులు లేని పరిస్థితుల్లో ఎవరి దారి నుంచి కూడా తీసుకోవద్దు, ఈఎంఐలు అంతా కూడా రద్దు అని చెప్పిన పరిస్థితి ఉంది. మారిటోరియం సంబంధించి మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? మారిటోరియం 6 నెలల పాటు వర్తించిద్దని చెప్పేసి అన్నారు. అది ఏ రకంగా అప్లై చేసుకోవాలో ఏం చేయాలో కూడా మాకు తెలియదు. అయినా కూడాను ప్రైవేట్ ఫైనాన్సర్లు ఫోన్ చేస్తున్నారు ఆటో కిస్తీలు కట్టమని చెప్పేసి. అట్లా కూర్చుని కానీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కూడా బజాజ్ ఫైనాన్స్ కానీ ఇటువంటి ప్రైవేట్ ఫైనాన్స్లు ఇటువంటి ఈఎంఐలు ఆల్రెడీ కట్ అయిపోయినాయి. డబ్బులు లేని పక్షాన చెక్ బౌన్స్ ఛార్జీలు కూడా 300 రూపాయలు చొప్పున అవి కూడా 2-3 సార్లు నెలలో ఈ 2-3 నెలలు కూడా కట్ అయిపోయి తినడానికి కూడా మాకు జరగడం కష్టమైపోయి అట్లా జరిగింది. ప్రైవేట్ ఫైనాన్సర్లు కూడా కొన్నాళ్ళ పాటు ఒక 6 నెలల పాటు మనకి కొద్దిగా వడ్డీలు లేకోకుండా ఈఎంఐలు కూడా కొంచెం టైం ఇచ్చేటట్టు ప్రభుత్వం ద్వారాగా కొద్దిగా వాళ్ళకి కూడా చేస్తే మాకు కొంచెం న్యాయం జరిగిద్దని చెప్పేసి అని మా అభిప్రాయం. ఈ మారిటోరియం అనేది మా ఆటో కార్మికులకి ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏం చేయాలో కూడా తెలియక ఆగిపోవడం వల్ల ఈ ఈఎంఐలు కట్ అయిపోయినాయి. ఈఎంఐ డబ్బులు బ్యాంకులో వేయిపోవడం వల్ల ఈ చెక్ బౌన్సులు 295 రూపాయలు బ్యాంక్ చెక్ బౌన్సులు కూడా కట్ అయిపోయి కొంతమంది ఫైన్లు కూడా వసూలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కట్ అయిన అమౌంట్తో పాటు కొంత
ఏదైతే 2 నెలలు కట్టలేదు అనుకోండి, దానికి సంబంధించి ఫైన్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అది? అంటే నాకు ఇంకా ఫైన్లు అది కట్టేదాని గురించి అయితే ఇంకా ఎవరు ఫోన్ చేయలేదు. అయితే వేరే వాళ్ళు ఫోన్ చేశారు, ఏమంటే ఈఎంఐ కడతారా, ఈరోజు కడతారా, రేపు కడతారా అని చెప్పేసి ఫోన్ చేశారు. ఏమంటే అసలు నేను ఆటో తోలుకుంటా అంటే నేను ఇప్పటివరకు బయటికి వెళ్ళలేదు, నేను రెడ్ జోన్లో ఉన్నాను మా పరిధి, అసలు నేను ఉండేది కిష్టలంక ఏరియా, బయటికి వెళ్ళలేదు, ఇంక ఈఎంఐలు ఎక్కడ కడతామండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయలేదు. బ్యాంకులో అయితే మట్టి కట్ అయినాయి, చెక్ బౌన్స్ ఛార్జీలు కట్ అయిపోయినాయి. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు? ఆటో డ్రైవరా లేదా ఓనరా మీరు? ఓనరే సార్. డ్రైవర్గా రాజీనగర్లో ఉంటాను. దుర్గారావు నా పేరు. మీకు అందినాయా వాహన మిత్ర డబ్బులు అందినాయా? ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అంటే జగన్ గారు డబ్బులు మీకు వేశారు, మీ సంక్షేమానికి చూసుకుంటున్నారు ప్రస్తుతం. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎటువంటి సమస్యలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఉన్నాయి సార్. ఓనర్లు పర్లేదు సార్, వేశారు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. డ్రైవర్లకు కూడా వేస్తే మాతో పాటు కొద్దిగా కార్మికులు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదని కొద్దిగా ఇది 3 నెలలు కొద్దిగా ఇబ్బంది బాగా పడ్డాం, దానివల్ల మాకు ఇబ్బంది బాగా అయింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? మీరు? నా పేరు సూరిబాబు సార్, నేను రాజరాజేశ్వరిపేటలో ఉంటాను. వాహన మిత్ర 10,000 పడింది కానీ సార్ మాకు ఫైనాన్స్ ఒత్తిళ్ళు నెక్స్ట్ తదుపరిగా ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే మాకు 2 నెలలు నేను ఆగింది, ఇదో 3 నెలలు. ఈ 5 నెలలు మాకు మారిటోరియం ఇవ్వలేదు. దీని 3 నెలలు కూడా వడ్డీలు కూడా వేస్తారు. ఈ వడ్డీలు గత 2 నెలలు, ఇది 3 నెలలు. ఈ 5 నెలలు కూడా ఫైనాన్స్ కట్టమని ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఈ 5 నెలలు కట్టాలనుకుంటే ఇచ్చిన 10,000 కూడా సరిపోదు. ఈ 10,000 రూపాయలతోటి మేము ఏదో బియ్యమో రేషనో ఏదో గ్యాసో తెచ్చుకొని బతుకుతామని చెప్పేసి ఈ 3 నెలలు వల్ల బతుకుతున్నాం. జగన్ గారు వేసిన 10,000 మాత్రం దీనికోసం పనిచేస్తుంది. మాకు ఫైనాన్స్ ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని అనిపిస్తున్నాం. హలో, జగన్ గారు ఇచ్చిన 10,000 బాగానే ఉంది. ఫైనాన్సర్లు మాత్రం మీకు 10,000 పడ్డాయిగా, మీరు గిస్సులు కట్టండి, కట్టపోతే మీ బళ్ళు తీసుకెళ్తాం. 3 నెలల నుంచి 4 మేము కట్టడం మాకు రాకుండా మా పరిస్థితి ఏంటి? వడ్డీలు వేసుకున్నా కూడా లేదు, బళ్ళు తీసుకెళ్ళిపోతాం, అవి పడతాయని చెప్పి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు సార్. ఆ ఫైనాన్సర్లకి కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఒక 6 నెలలు 5 నెలలు టైం ఇస్తే కట్టుకునే ఇదిగా ఉంటుంది. పేదవాళ్ళు బతకడం అనేది చాలా కష్టంగా ఉంది పరిస్థితి లాక్డౌన్ వల్ల. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తిరగమని చెప్పి ప్రభుత్వాలు ఆదేశించారు. కాకపోతే అది వరకు అయితే ఓనర్ అయితే పగలో నైటో తోలుకొని డ్రైవర్లకి అద్దెకి ఇవ్వడం జరిగేది. అప్పుడు డ్రైవర్కి ప్లస్ అయ్యేది, ఓనర్కి ప్లస్ అయ్యేది. ఎందుకంటే ఓనర్గా అద్దె తీసుకునేవాడు ఫైనాన్స్ కూడా కడటానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు తోలుకున్నా కానీ 9 గంటల వరకే తోలాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి శరవేగంగా జరుగుతుంది. మొన్నటి వరకు కూడా అందుకనే ప్రభుత్వాలు కూడా బయటికి రావద్దని లాక్డౌన్ కఠినతరంగా అమలు చేసిన పరిస్థితి. మీ ఆటోలను కూడా అందుకే నిలిపివేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆటోలకు అవకాశం ఇచ్చారు బయట తిప్పుకోవడానికి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ శానిటైజర్లు, మాస్కులు, అదేవిధంగా ప్రయాణికుల్ని తరలించే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం? ఇప్పటికీ కరోనాని ఎదుర్కొనే దాంట్లో ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అన్ని రంగాలతో పాటుగా ఆటో రంగానికి కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఎక్కేటువంటి ప్రయాణికులకి శానిటైజర్ వేయాలి, ఆటో డ్రైవర్ మాస్క్ పెట్టుకోవాలి, ఆటో డ్రైవర్ వెనకమాల ప్యాసింజర్కి ముఖం మధ్యలో కవర్ కూడా పెట్టుకోమని చెప్పి ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చారు. తిప్పుకోవడం ఆ పద్ధతిలోనే మేము ఆటో కార్మికులందరూ కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ని అనేక రాష్ట్రాల్లో చాలా షరతులతోటి చాలా రంగాలకి, రెస్టారెంట్లకి అనేకమైనటువంటి వెసులుబాటు ఇచ్చారు. మా ఆటో రంగం కూడా పూర్తి స్థాయిలో వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే పూర్తిగా బస్సులు కూడా నడిచే పరిస్థితి లేదు, ట్రైన్లు కూడా నడిచే పరిస్థితి లేదు. కనీసం ఒక కిరాయినా తోలుకుంటే కనీసం పాల ప్యాకెట్ అయినా, పసిపిల్లలు ఉన్నారు, పాలు తాగేటానికి పాల ప్యాకెట్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వెసులుబాటు ఇవ్వండి. ప్రభుత్వాల ఆదేశాలు ఉల్లంఘించే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో కరోనాకి అన్నీ పాటిస్తూనే మేము ప్రయాణికుల్ని జాగ్రత్త తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మాకు దేవుళ్ళు, వాళ్ళు నిత్యం ఉంటేనే కదా మేము బతికేది. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏదైతే మేము తీసుకోవాల్సినటువంటి బాధ్యతని తీసుకుంటాం.
పోతే ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఫైనాన్స్తో అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చాం, ప్రెసిడెంట్ సెక్రటరీ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. ఈ రోజున ఫైనాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా సమావేశం పెట్టబోతున్నారు. మేము ఆటో కార్మికులు అందరి తరపున మీ ఫైనాన్స్ అసోసియేషన్లో కూడా మాట్లాడేది, మేము అడిగేది ఏంటంటే మీరే గౌరవప్రదంగా మానవతా దృక్పథంతో ఆ పేదవాళ్ళైనటువంటి ఆటో కార్మికులు ఆదుకునే పద్ధతిలో అవకాశం ఉన్నప్పుడు కట్టారు. ఈ విపత్తు వచ్చినటువంటి కాలంలో తిండి లేని పరిస్థితులు కూడా ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి కనుక మీరు పెద్ద మనసుతోటి మానవతా దృక్పథంతో ఆటో కార్మికులు అందరి పక్షాన మీరు కొంత నష్టపోయినా కానీ మీకు అవకాశం ఉంది కనుక ఆ పద్ధతి మీరే ఆలోచన చేసి ఒక 6 నెలల కాలం పాటు ఆటో డ్రైవర్లకి వెసులుబాటు ఇచ్చి ఏ విధమైనటువంటి వడ్డీ లేకుండా 6 నెలల కాలానికి కిస్తీ కట్టకంట ఆ నెల్లు పోయిన తర్వాత కొద్ది గాడిలో పడిన తర్వాత అప్పుడు మాత్రమే నిదానంగా మీరు వసూలు చేసుకోవాలి తప్ప మీరు ఏమాత్రం ఒత్తిడి చేసినా కానీ ఆటో కార్మికులు సమాధానం చెప్పలేక కొంత పిరికి వాళ్ళకు ఉండి వాళ్ళు మనదులు పెట్టుకొని ఇప్పటికే రామనాథన్ చనిపోయాడు, వైఎస్ఆర్ కాలంలో యువరాజనాథన్ చనిపోయాడు, ఇంకా బాజీ అని చెప్పేసి రామలింగేశ్వరం చనిపోయాడు, అదేవిధంగా నెహ్రూ అని చెప్పేసి బస్టాండ్ అతను చనిపోయాడు. వాహన మిత్ర పథకంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్కి ఫిట్నెస్కి వయోభయం మిగిలేటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా గొప్ప వాడికి అవకాశం ఉంది. కానీ డ్రైవర్లు మాత్రం చాలా అగౌరవ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఆగస్టు 3 వరకు కూడా స్కూల్ తెరిచే పరిస్థితి లేదు. స్కూల్ పిల్లలు తిప్పేటువంటి ఆటోలు 90% విజయవాడలో ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి చెప్పి. రేపు పొద్దున్న ఎట్లాంటి ఆంక్షలు పెట్టబోతూ ఉన్నారు. ఇప్పటికీ చాలా చండిచ్చారు. మీరు ఆగస్టు దాకా కాకుండా 1 నెల ముందు ఆలోచన చేసి మా యొక్క దయించి దానికి కావాల్సినటువంటి ఏదైతే తీసుకోవాలో అన్నీ తీసుకునే పద్ధతిలోనే మీ గైడెన్స్లోనే మేము నడుస్తాం. అది చేయకపోతే మాత్రం చాలామంది అయిపోతారు. ఎందుకంటే ఆ స్కూల్ పిల్లల జీతాలు వస్తేనే మా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉంది. ఆటోలు కట్టుకునే పరిస్థితి ఉంది, ఇంట్లో అద్దె కట్టుకునే పరిస్థితి ఉంది, కేబుల్ బిల్లు ఇప్పటికే చాలా ఇంట్లో కేబుల్ కట్టలేక టీవీలు మూతపడిపోయిన పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆ పద్ధతిలో కావాల్సినటువంటి చర్యలు తీసుకొని ఈ రంగం మీద కొద్దిగా దృష్టి పెట్టి అంత నిరుపేదలు కనుక ఈ రంగం మీద కొద్ది దృష్టి పెట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ఆలోచించాలని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తుల్ని అందిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో వాహన మిత్ర ద్వారా చాలా సంతోషం కలిగించాయని, లాక్డౌన్ ఏదైతే 3 నెలల కాలం కొనసాగింపు జరిగిన పరిస్థితిలో ఈ నేపథ్యంలో తమను ఆ 10,000 ఆదుకున్నాయని, వీటిని ఏదైతే ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి వాటికి మాత్రమే ఇవి ఉపయోగించబడుతున్నాయని, అదే కాకుండా తమను ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆర్థికంగా చితికిపోయారని, వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే ఎంతో బాగుంటుందని ఆ దిశగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి నిధిని ఏర్పాటు చేస్తే ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమంతో ఉంటారని, ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మారిటోరియం సంబంధించి మారిటోరియం కూడా ఇప్పటికే ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిడి పెంచుతున్నాయని, ప్రభుత్వాలు చెప్పినప్పటికీ వింటలేదని, వాటికి సంబంధించి కూడా ఎటువంటి కొన్ని చర్యలు తీసుకుంటే తమకంతా కూడా ఇబ్బందులు ఉండవని చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో స్కూళ్ళకు సంబంధించి స్కూళ్ళు మళ్ళీ తెరవటానికి ఇప్పట్లో తెరవరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉండదు కాబట్టి అప్పటి వరకు కూడా ఏదైతే ఈ అవకాశాన్ని కల్పించండి, కాస్తైనా తిప్పుకోవడానికి అవకాశం కల్పించమని అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో కుమార్ చంద్, యాక్ట్ న్యూస్, విజయవాడ.